ట్రంప్ ఒక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందా అన్నట్టు ఈరోజు అయింది ఏంటంటే మజ్జురోక ఖైమేనీకా ఏదో చిన్న చిన్న దేశాల వాళ్ళని అరెస్ట్ చేస్తానట్టు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్నే అవసరమైతే అరెస్ట్ చేస్తానని ఆయన ప్రకటించడం అంటే అది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. అసలు నిజంగా ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను బాగా తెలుసుకుని మిలిటరీ పరిస్థితి, వార్ సిచ్యువేషను, థర్డ్ వరల్డ్ వారు, గ్లోబల్ వారు, మ్యాడ్ అని మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షను, న్యూక్లియర్ వింటరు, ద రష్యన్స్ పవర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది న్యూక్లియర్ వెపన్స్లోను, రష్యా మిసైల్ పవరు, రష్యా యొక్క డెడ్ హ్యాండ్ యొక్క పవరు, ఇవన్నీ తెలిస్తే అసలు రష్యా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఏంటి, అది కూడా ట్రంప్ డైరెక్ట్గా ఇలా మాట్లాడడం ఏంటి, అసలు వణుకు పుట్టించే అంటే షేకింగ్ అనమాట. వరల్డ్ పీపుల్ దోస్ హు ఆర్ కాన్షియస్ అబౌట్ ది సిచ్యువేషన్ ఆర్ షేకింగ్ అండి. ముఖ్యంగా అమెరికన్స్ షేక్ అయిపోతున్నారు. అమెరికన్ ఎంపీస్, అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీ లీడర్స్, ఈవెన్ ట్రంప్లో సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ ఎంపీస్ షేక్ అయిపోతున్నారు. ఒక ఎంపీ డైరెక్ట్ అంటున్నారు ఇది ఎంతటి దారుణం, అరెస్ట్ చేయడం ఏంటంటే అంతర్జాతీయ చట్టాలు అంటే ప్రస్తుతం అంతర్జాతీయ చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాయే. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి, తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి, తర్వాత ఎన్నో గ్లోబల్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్, వీటన్నింటినీ పక్కన పెట్టి